సో ఇంత ఇంత ఫేస్ చేశారు మీరు. ఎప్పుడు అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల కోసమైనా, లేదంటే నేను ఫ్యూచర్‌లో నాకైనా ఉండడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు వరకు అనిపించలేదు. ఈ 3 ఇయర్స్ బ్యాక్ వరకు నాకేం అనిపించలేదు. 3 ఇయర్స్ నుంచి జరిగింది వేరు లైఫ్‌లో. బట్ అప్పటి వరకు నా ప్రపంచం నా పిల్లలే, నా పేరెంట్స్. వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను అంటే చాలు, నా నోట్లో వచ్చే మాటలు వేరే ఉంటుంది అది. సో దానికోసం ఏంటి, ఎవరిని నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని నమ్మను. ఎవరిని నమ్మొద్దు. నేనైతే నా లైఫ్ అయింది అంతవరకు నేను అలాగే ఉన్నా, అంతే. సో పేరెంట్స్ ట్రై చేయడం మళ్ళీ ఇంకొకసారి లేదు. పేరెంట్స్ ఏంటంటే నా ఇష్టమే, మొత్తం నా డిసిషన్ ఏంటో అది, అంతే. కానీ ఫీల్ అయ్యేది లోపల. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తూ ఉంటే, అబ్బా నేను ఇలా అయిపోయానే, అది వస్తుంది అది. సో అలా అప్పుడు ఫీల్ అయ్యేది తప్ప తర్వాత వాళ్ళేంటి కొట్లాడుకుంటూ ఉంటారు, నేను హ్యాపీగా ఫ్రీ బర్డ్లా ఉన్నారు కదా. సో ఇది అంటే మనకి మ్యారేజ్ ఎంత ఇంపార్టెంట్, తర్వాత సిచ్యుయేషన్ అన్ని చూసి వద్దు నేను హ్యాపీగా ఉన్నాను కదా అనుకోని నేను ఫీల్ అయ్యేదాన్ని, అంతే. ఇంకా అలాగే అనుకోవాలి. బట్ అంటే నాకు మీరంటే పర్సనల్ గా ఇష్టం కాబట్టి పవిత్ర గారు ఎప్పుడూ బాగుండాలి కాబట్టి, అంటే ఫ్యూచర్ లో మనతో పాటు పిల్లలు ఎంతవరకు ఉంటారు అనేది మనం ఎవరు ఆన్సర్ చేయలేం. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏంటి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఇంకొక 3-4 ఇయర్స్ మనతో ఉంటారేమో, తర్వాత వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఇలా వెళ్తూ ఉంటుంది లైఫ్, అంతే. అవునండి. ఇంకొకటి మీలో ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీలా చాలా మందికి తెలిసి తెలియక ఒక చిన్న ఏజ్ లో మ్యారేజెస్ చేయడం వల్ల ఎంతో మందికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏదైనా చిన్న మెసేజ్ ఇవ్వమంటే మీరేం చెప్తారు? నా గురించి ఒక మాట చెప్తా. నేను కూడా సూసైడ్ ట్రై చేసుకున్నా. నేను ఓపెన్గా చెప్తా. ఎందుకు అంటే, ఏమీ తప్పు చేయలేని పరిస్థితిలో కొందరు వచ్చి నీ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తట్టుకోలేము అది. సో ఆ టైంలో నేను ట్రై చేశాను. కానీ నా మమ్మీ నాకు ఒక మాట చెప్పారు, ఇది నీ లైఫ్, నీకు నువ్వే ఆన్సర్ ఇచ్చుకోవాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఆన్సర్ ఇవ్వరు. సో నీకోసం నీ పిల్లలు ఉన్నారు, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పిన తర్వాత సో నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఎవ్వరు ఏం మాట్లాడినా ఒక్కటేంటంటే, కేర్ చేయకూడదు అంతే. ఎవరు నీ క్యారెక్టర్ గురించి, అవును నేను అదే, ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా తీసుకొచ్చి నాకు పెడతావా, లేదు కదా, అంతే. నా ఫుడ్ నేను సంపాదించుకుంటున్నా, నేను తింటున్నా, దానివల్ల నీకేంటి స్వామి వచ్చింది, నీదెంతో అది చూసుకో. వాళ్ళది చాలా ఉంటుంది, కానీ ఇంకొకరి గురించి మాట్లాడాలని ఆలోచిస్తారు. అలాంటి సిచ్యుయేషన్ నాకు చాలా వచ్చింది. ఈవెన్ వేరే వాళ్ళు కాదు, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళే అంటారు అలా, మన వాళ్ళే అంటారు. అన్నప్పుడు వాళ్ళకి ఏం లేదు, పోరాబా నీ పని నువ్వు చూసుకో అని. మన లైఫ్ మనం చూసుకోవాలి అంటే లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అది తప్ప నీకు ఇంకేం ఉండదు. అది చేసుకొని ఉండు, నువ్వు హ్యాపీగా సక్సెస్. ఇక నేను చదువుకున్నానా, అయినా నా దగ్గర కారు ఉంది, ఫ్లాట్, అన్నీ ఉన్నాయి నా దగ్గర మంచిగా. ఇప్పుడు నేను తీసుకున్నంత పేమెంట్ ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నా లేదు కదా, మంచి పేమెంట్ నేను తీసుకుంటున్నా. చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మేము ఎలా ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అండ్ నలుగురికి హెల్ప్ చేయి, అది ఎక్కడో నీకు పనికి వస్తుంది, అది చేసుకొని వెళ్ళాలి తప్ప ఒకరిని చూసి మాట్లాడుకోవడము, యాటిట్యూడ్ చూపించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాటిట్యూడ్ అనేది నా దగ్గర కూడా నేను తీసుకోను. సో అలా ఉంటే హ్యాపీగా సక్సెస్ అవుతాము. ఎవరి మాట వినకండి, ఎవరికి కేర్ చేయకండి, అంతే. సో మేడం, ఇంకొక విషయం, ఇప్పుడు ఫ్యూచర్లో మీ ప్రాజెక్ట్స్ ఏవైనా అయి ఉండొచ్చు. ఇప్పటివరకు అన్ని సీరియల్లో కొన్ని ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చారు. సో మీకు ఇంకా అంటే మంచి పాజిటివ్ రోల్స్ ఏమైనా చేయాలనిపిస్తుందా? చాలా, అయ్యో వస్తే నేను హ్యాపీగా, అది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ అని కాదు, ఒక మంచి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది మంచిగా చేయాలనేది నాకు. ఒక చిన్న క్యారెక్టర్ అని లేకపోతే ఒక పిచ్చిగా ఇది బిహేవ్ చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ని కూడా మంచిగా చేయాలి. క్యారెక్టర్ ఇస్తారు, అది మంచిగా చేసి చూపించాలి తప్ప మంచి క్యారెక్టర్ కావాలి అని నేను అనుకోను,
అంతే. సీరియల్స్ లోకి వస్తున్నప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్ ఒకటి ఉంటుంది, అంటే వీళ్ళకి కొంచెం వెనక బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో, ఏవో కమిట్మెంట్స్ ఉంటాయి, ఎలా వస్తుంది లేకపోతే ఈ కార్, లేకపోతే ఎలా వస్తుంది వీళ్ళకి ఇదంతా అనేది ఒకటి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎవరితో? చాలా ఫేస్ చేశాను నేను, అదే అంటున్నా, నేను చాలా మాట విన్నాను, నేను చెప్పలేకపోతున్నాను తప్ప. నువ్వు ఇండస్ట్రీ అంటేనే మాట్లాడుకునేది అదే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత కష్టపడుతుంటాము, ఏం చేస్తుంటాము, ఎవరికి కనిపించదు, మనది కలర్ఫుల్ లైఫ్ మనది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి, అబ్బా వీళ్ళు ఏదో చేసుకొని సంపాదిస్తున్నారు అంటారు. వాళ్ళు ఇప్పుడు అలాంటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు, ఉన్నారు, చేస్తారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కాకుండా మీరు నిజంగానే ఇప్పుడు సీరియల్స్ లోకి రావడానికైనా, మీకు ఈ ఆఫర్స్ రావడానికైనా అలాంటి సిచ్యువేషన్స్, అలా కమిట్మెంట్స్ అడగడం ఏం తెలుసా, నా ఫస్ట్ ఏంటంటే నేను చేసింది ఇది వన్ డే ఆర్టిస్ట్గా నేను చేశాను. ఫస్ట్ నేను కన్నడలో నేను స్టార్ట్ చేసింది వన్ డే ఆర్టిస్ట్గా. అక్కడ పేమెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వెళ్ళానా, ఫుడ్ ఓకేలే, ఫుడ్ ఇచ్చారు కదా, ఏదో ఒకటి చేసుకొని వచ్చేద్దాం పని అని. సో అలా ఉన్నప్పుడు నాకైతే నా కెరియర్లో ఎక్కడ కూడా అలాంటి నేను ఆఫర్ ఇలా చేస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే మాత్రమే, ఇప్పటి వరకు బై గాడ్ గ్రేస్ టచ్వుడ్ నాకు రాలేదు. ఎందుకంటే కన్నడలో నేను పర్ డే 2 సీరియల్స్ 3 సీరియల్స్ చేసేదాన్ని. అంటే అక్కడ ఏంటంటే మంచి గుర్తింపు వచ్చింది, పవిత్ర జయరామ్ ఉన్నారు, ఈ క్యారెక్టర్కి తను సెట్ అవుతుంది, కాల్ చేయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పేమెంట్ డిమాండ్ చేయను, అస్సలు పేమెంట్ డిమాండ్ చేయను. నాకేంటి, ఒక పని చేస్తున్నా, దానికి ఎంత ఇస్తారో ఇవ్వండి మీరు, అది మెయిన్ వాళ్ళకి కావాల్సింది. సో అందుకే ఏంటంటే, సో నువ్వు ఇక్కడ బిజీ ఉన్నావు కదా, సరే ఓకే. ఆ తర్వాత పేరు వచ్చింది, ఆ పేరు వల్ల పిలవడానికి స్టార్ట్ చేశారు. సో అండ్ ఇంకొకటి, నేను మాత్రం అలా నా లైఫ్లో అలా ఉంది, కానీ నేను చూశాను కదా చాలామంది ఆర్టిస్టులు అదేలా వెళ్తూ ఉంటుంది. నేను అందుకే ఎవరైనా ఒక ఆడవాళ్ళు వచ్చి నేను ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నాను, మీరేం వద్దమ్మా, ఎక్కడైనా వెళ్ళి పని చేసుకో, ఎందుకు ఇండస్ట్రీ, నీకు డేర్ ఉందా, నీకు నేను ఏమన్నా ఫేస్ చేస్తాను అనే ధైర్యం ఉందా, అడిగినా కూడా మనం ఆన్సర్ ఇచ్చే విధానం వేరే ఉంటుంది. కానీ ధైర్యం లేకపోతే మనం ఇక్కడ ఏమీ చేయలేము. నేను అందుకే చెప్పింది, ఎవరు ఏం మాట్లాడుకున్నా అది వదిలేసుకొని నువ్వు స్టెప్ పెడతాను అంటే మాత్రమే నీకు, లేదంటే అది ఈ ఇండస్ట్రీని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది ఉంది. ఓన్లీ ఇండస్ట్రీలే కాదు, కానీ అక్కడ కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇక్కడికన్నా వేరే చోటనే ఎక్కువ ఉంటుంది అలాంటివి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయింది అంటే అది చాలా ఈజీ అయిపోయింది. సో దానివల్ల కొంచెం హర్ట్ ఫీల్ కూడా అవుతుంది, కానీ ఏం చేద్దాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అది కూడా మనం మాట్లాడడం తప్పే. ఇప్పుడు ఒకరికి వాళ్ళ సిచ్యుయేషన్ వల్ల అలాంటి పనులు చేస్తుంటారు, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏమో ఉంటుంది, అది ఎవరికి తెలిసి ఉంటుంది కదా, మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో జీలో త్రినేని సీరియల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో త్రినేని తర్వాత మీకు బాగా నచ్చిన సీరియల్ ఏంటి జీలోనా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ నేను సీరియల్స్ చూడను, ప్రోమోస్ అయితే చూస్తూ ఉంటాను నేను. దాంట్లో నాకు మన ఊహలు గుసగుసలాడే నేను ఎక్కువ ప్రోమో చూస్తూ ఉంటా. తను చాలా బాగా చేస్తారు అంటే పర్ఫార్మెన్స్ అనేది కన్నా ఆ కంటెంట్ నాకు నచ్చింది. కాబట్టి ప్రోమోస్ అయితే చూస్తూ ఉంటా. అలాగని వేరే ఛానల్ ప్రోమోస్ కూడా చూస్తుంటాయి, ఎందుకంటే కొన్ని చాలా బాగుంటాయి కంటెంట్స్, చూస్తూ ఉంటా. అది ఎందుకంటే మీలా అంటే మీ అత్త అమ్మ అంటే పేరెంట్స్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఆఫర్స్ నిజంగానే వాళ్ళ అవుట్ఫిట్ వాళ్ళకి నచ్చిన, లేదంటే వాళ్ళ రోల్ వాళ్ళకి నచ్చిన ఛాన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మంది అలా క్లిక్ అయిన వాళ్ళే కదా. సో ఇప్పుడు చూసుకుంటే జీలో మీ సీరియల్ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు మీ సీరియల్ కింద 90 ప్రోమో కింద 90 కామెంట్స్ వస్తాయి. సో ఈ కామెంట్స్లో మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి, ఎప్పుడైనా చదివారా? ఫస్ట్ తిలోత్తమని చంపేయండి అంటారు. సో అలాంటి ఆల్మోస్ట్ నెగటివ్ కమెంట్స్ వస్తాయి తప్ప పాజిటివ్ కమెంట్స్ ఏం రాదు. ఓకే, ఎందుకు రాదు? మీ డ్రెస్సింగ్ గురించి వాటి గురించి అంటే అది ఏం చేస్తారంటే నా పర్సనల్ దాంట్లో పెడతారు, నా ప్రొఫైల్లో పెడతారు.
కానీ ప్రోమోస్లో మాత్రం అంత మంచి మంచి కమెంట్స్ పెట్టారు, ఓన్లీ నెగటివ్గానే చెప్తూ ఉంటారు. పంపించరా అది తిలోత్తమని పంపించరా ఫస్ట్. కానీ మరీ అసలు ఏంటంటే కొన్ని ఇలా గాల్లో లేపడం మీరు ఇందాక అన్నట్లు అలాంటివి చూస్తే ఖచ్చితంగా ట్రోల్ అయితే విపరీతంగా చేస్తారు. ఇప్పుడైతే చాలా అవుతుంది ట్రోల్. సో జీ కాకుండా ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్ నుంచి కూడా మీకు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే సో వాళ్ళు ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్స్ కూడా ఆఫర్స్ చేస్తున్నారు, మంచి పేమెంట్ కూడా ఆఫర్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, జీ అంటే డే 1 నుంచి ఇక్కడే వస్తున్నాను కాబట్టి ఇంకా వేరే ప్లాట్ఫామ్ అని అనుకోలేదు, చూద్దాం ఫ్యూచర్లో. రైట్. సో చూసుకుంటే ఇప్పుడు తెలుగు కన్నడ రెండు అయిపోయాయి మీకు, అంటే ఇప్పుడు హిందీలో కూడా మంచి మంచి సీరియల్స్ అవి డబ్ చేస్తున్నాం మనము. సో డబ్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా, అంటే అక్కడి సీరియల్స్ ఇక్కడ తీసుకొచ్చి డబ్బింగ్ చేస్తున్నారు? లేదు, ఎందుకంటే మన సీరియల్ కన్నడలో డబ్బింగ్ అవుతుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం అంత బాగుండదు. సో తెలుగు సినిమాలు చూస్తారా? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టం నాకు, ఆయన పర్ఫార్మెన్స్. మూవీస్ చాలా చూస్తా. ట్రిపుల్ ఆర్ చూసారా? చూసా. అండ్ బ్రహ్మానందం గారు నాకు ఆయన అంటే ఒక రెస్పెక్ట్ చాలా. సో సీరియల్లో అయితే మంచి మదర్ రోల్లో ఒక ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. తిలోత్తమ గారికి అలా ఉండడం ఇష్టమా, ట్రెడిషనల్లో ఉండడం ఇష్టమా, లేదంటే ఒక వెస్ట్రన్ లుక్లో కనిపించడం ఇష్టం? పవిత్రలాగా ఉండడం ఇష్టం. పవిత్రలాగానే ఉంటా.